స్టార్ట్ చేద్దాం. ధ్యానం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. కాయకల్ప పొజిషన్. నడుము చేతులు అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నిలబడి పొజిషన్ అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. స్వైస్. రెండు చేతులు ఎదురుగా ఫస్ట్ స్టెప్ లో, సెకండ్ స్టెప్ లో రెండు చేతులు వెనక్కి, థర్డ్ స్టెప్ లో కాలు మెడలు లేపాలి. 3 కలిపి చేస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్ సైడ్ టర్న్. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసారం అక్కడికి వెళ్తున్నట్లు భావన చేస్తూ రిలాక్స్. రోజు మనం అలా ప్రాక్టీస్ చేయాల్సిందే, తప్పదు. అప్పుడే మన న్యాచురల్ గా మనకు తెలియకుండా ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోయింది కొన్ని రోజులకి. ఎందుకంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళేదాకా రోజు అనుకుంటూ ఉండాలి. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ రైట్ లెగ్ 2 3 4. అప్పర్ బాడీ స్ట్రైట్ గా ఉండాలి. స్లోలీ రిలాక్స్. చేతులు ఫ్రీగా. 1 2 అప్. 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 స్టాప్. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి రెండు చేతులు ఎదురుకి నడుము కింద భాగంగా రైట్ 3 4 5 6 7 8 9 10. మ్యూజిక్ ఎక్కువగా ఉందా?
1 2 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు మెడకి. అర్ధచక్రాసనం. Slowly relax. తాడాసన్. తిరిగి తాడాసన్. Slowly relax. Hand exercise. రెండు చేతులు బాడీ పక్కగా బ్రీత్ అవుట్ చేస్తూ రెండు చేతులు కలుపుతూ అరిచేతులు. 6 నుంచి 10 సార్లు. కుడిచే 5 వేడిముక్కులు ముద్ర. రివర్స్. ఎడమ చేయి. రివర్స్. ఆల్టర్నేట్ రొటేషన్. కుడి కాలు కుడి చేయి ముందు, ఎడమ చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఇప్పుడు ఎడమ కాలు ముందు, ఎడమ చేయి ముందు, కుడి చేయి వెనకాల. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్ అవుతాయి. క్లావికల్ రీజియన్, ఇంటర్కోస్టల్ మజిల్స్, ఆ రెండు బాగా ఓపెన్ అప్ అవడానికి ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. మజిల్స్ 3 రకాలు. క్లావికల్, ఇక్కడ మెడ దగ్గర ఇక్కడ ఉండే కండరాలని క్లావికల్ అంటారు. ఛాతీ భాగం దగ్గర ఇంటర్కోస్టల్ మజిల్స్, ఇక్కడ నుంచి రిప్ కేజ్ వరకు ఉంది, దీని అబ్డామినల్ మజిల్స్. 3 ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో శ్వాస తీసుకున్నప్పుడు ఫ్రీగా ఊపిరితిత్తులు అడుగు భాగం దాకా వెళ్తాయి. ఆ శ్వాస అక్కడ గాలిపిత్తులు ఉంటాయి కదా, అల్యూయోలి అని చెప్పి అక్కడ దాకా వెళ్తుంది శ్వాస. మనం ఎక్సర్సైజ్ ఏం చేయకుండా మీరు ఎంత ప్రాణాయామాలు చేసినా శ్వాస అడుగు భాగం దాకా వెళ్ళదు. అందుకోసమని తప్పనిసరిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం చేసిన తర్వాతే ప్రాణాయామానికి వెళ్ళాలి. అప్పుడే అన్ని రెడీగా ఉంటాయి వాటి పనితీరులో. ప్లస్ స్తబ్దంగా పడుకొని ఉంటాయి అవి. ఆ ఊపిరితిత్తులు కూడా ఇప్పుడు ఎలా అయితే గాలి ఊదకుండా మన బెలూన్ ఉంచితే ఫ్రీగా గాలి వెళ్ళిద్దా, ఎంతో న్యాచురల్ కొంత వెళ్తుంది అంతే కదా ఆల్రెడీ. అదే మన పని కట్టుకొని ఊగితే చూడండి అడుగు భాగం దాకా బెలూన్ అంతా ఊపుతుంది. అట్లాగే ఊపిరితిత్తులు అంతే, ఫుల్ ఓపెన్ అయిన దాకా ఎక్సర్సైజ్ చేయాలి.
వార్మప్ చేస్తే న్యాచురల్గా చక్కగా వాటి సామర్థ్యం అనుగుణంగా ఓపెన్ అయిపోతాయి. స్లోలీ రిలాక్స్. గమనిస్తూ ఉండండి భుజాలు, చేతి జప అన్నీ మొత్తం సైడ్ మెడ దగ్గర నుంచి ఈ భాగాలన్నీ ఎలా నిప్పులు వచ్చినాయి అవన్నీ గమనిస్తూ శక్తి ప్రసారాన్ని పంపిస్తూ రిలాక్స్. నెమ్మదిగా సిటప్స్, డీప్ బ్రీతింగ్ చేద్దాం. రెండు చేతులు ఎదురుగా, రెండు చేతులు నమస్కారం. రెండు చేతులు మోకాళ్ళ మీద తలెదురుగా చూసి రివర్స్. నడుమి చేయమో చూపించి కాల్ మెడల్ ఎక్సర్సైజ్. పాదం గుండ్రంగా, రివర్స్. ఎడమ కాలు, రివర్స్. కాల్ మెడల్ ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. త్రికోణాసన పొజిషన్, కట్ చక్రాసనం చేద్దాం. ఉండేది కదా. సెకండ్ పొజిషన్, slowly release. Third position, slowly relax. Fourth ది 5,000 ముక్కుడు ముద్ర, వెన్నుపూస వైపులా. Slowly relax. త్రికోణాసన పొజిషన్. లెఫ్ట్, ఎడమ చేయి ఎడమ కాలు తాకుతూ కుడి చేయి పైన స్ట్రైట్ గా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు తాకుతూ ఎడమ చేయి పైన. Slowly relax. విలోమ త్రికోణాసన్.
స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. వృక్షాసన్. నాలుక కేచరి ముద్ర. బ్యాలెన్స్ బాగా వస్తుంది. నాలుక టిప్ని పైన ప్యాలెట్కి ఆనించాలి, మౌత్ ప్యాలెట్కి, నోటి కుహరం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చేయండి. స్లోలీ రిలాక్స్. వృక్షాసన్. అది గరుడాసన్. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. సంతులాసన్. ఎడమ చేయి పైన కుడి కాలు మర్చి. స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు మర్చి. నిన్న మనం చెప్పుకున్నాం కదా కటిక తరుణ మర్మ పాయింట్. అది ఇట్లా మనం మోకాలు ముడిచి ఇట్లా పెట్టడం వల్ల కూడా అక్కడ మర్మ పాయింట్ ప్రెస్ అవుతూ ఉంటుంది, పిరుదుల దగ్గర ఈ కాలు మెడ టచ్ అవుతుంది. ప్రెషర్ రాకపోయినా పర్వాలేదు, మనం ఇలా ఫోల్డ్ చేయడంలోనే అక్కడ నర్వ్స్ అవన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. స్లోలీ రిలాక్స్. మలాసన్. గొంతు కూర్చొని 4 నిమిషాల పాటు రోజు తప్పనిసరిగా, ఇంకా ఎక్కువ కూర్చుంటే ఇంకా మంచిదే, 5 to 6 minutes అయినా. మీ కన్వీనియంట్ కూడా చూసుకోండి, అసౌకర్యంగా మాత్రం చేయొద్దు. రోజు కొంచెం కొంచెంగా సాధన పెరగాలి కానీ ఒక రోజులో వచ్చేది కాదు. వీలైనంత వరకు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా పిల్లలకి కూడా నేర్పుతూ ఉండండి గొంతు కూర్చోవడం. నీళ్ళు తాగేటప్పుడు కూడా గొంతు కూర్చొని తాగే విధానం వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే చక్కగా వాళ్ళు చిన్నప్పుడే నేర్చుకుంటారు కదా, వాళ్ళకి వింతగా అనిపించదు ఈ పొజిషన్స్ అవి. భోజనం కూడా నిజంగా మాట్లాడితే గొంతు కూర్చొని తింటే చాలా చాలా ఆరోగ్యం. మీరు చూసే ఉంటారు పొలాల్లో ఈ కూలీలు వాళ్ళు భోజనం చేసే విధానం, గొంతు కూర్చొని తింటారు వాళ్ళు, అందుకే వాళ్ళంత ఆరోగ్యంగా ఉన్నారు. అరుగుదల కానీ వాళ్ళకి ఎక్కడ సమస్యలే ఉండవు. వాళ్ళు తినేది కేవలం పచ్చడి మెతుకులు అయినా కూడా వాళ్ళ శరీరం ఎంత బలంగా ఉంటుంది. కారణం ఏంటి? కొంత పద్ధతి కూడా, తినే విధానం, కాయ కష్టం చేస్తారు, శ్రమ వాళ్ళు పడ్డంత శ్రమ ఎవరు పడ్డరు, రెస్ట్లో అనేదే ఉండరు. అవి అంటే రెస్ట్ అంటే శరీరాన్ని పూర్తి స్థాయిలో కష్టపెడతారు, అందుకే వాళ్ళు అంత దృఢంగా ఉంటారు. వాళ్ళు చేసేది ఇదే, గొంతు కూర్చొని భోజనం చేయడం, గొంతు కూర్చొని నీళ్లు తాగడం. మూలాధారం కూడా చక్రం కూడా చక్కగా ఆరోగ్యంగా తయారవుతుంది. మూలబంధం వేసుకుంటూ ఉండండి ఈ సమయంలో. నిన్న ఎంతమంది చూశారు లా ఆఫ్ అట్రాక్షన్ పార్ట్ 4? పార్ట్ 4 ఎవరైనా చూసారా నిన్న వీడియో? నేను గ్రూప్లో పెట్టింది, ఎవరు చూసినట్లేదు? చూడలేదా? ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ అది. పార్ట్ 4 మన యోగాకి దగ్గరగా ఉంది.
అవును, సగం ఆహా, చూశాను. సగం నుంచి స్టార్ట్ అయింది, తర్వాతనే మెయిన్ పాయింట్ ఉంది. ఒకసారి చూడండి అందరూ. గుండెపల్లి సరోజ గారి. కానీ ఆ 3 చాలా చెప్పండి. బాగున్నాయి మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ అసలు నుంచి చూస్తున్నా, ఏంటంటే అసలు ఫస్ట్ చాలా నుంచి చాలా చూస్తే అర్థం బాగున్నాయి. అవుతాయి అని. అవును, అది కరెక్టే. ఫస్ట్ నుంచి చూస్తే వేరు, ఆ ట్యూనింగ్ వేరు. మనకి బేసిక్స్ నుంచి చెప్పుకొస్తున్నారు కదా, బానే ఉంది. ఫస్ట్ నుంచి చూసుకోవచ్చు. మనకి First దేని నుంచి దానికి కూడా చూస్తే ఏ పార్టీకి ఆ పార్టీ చూసినా అవును, అర్థమవుతుంది. అర్థమవుతుంది. చాలా బాగా చెప్పారు మేడం. అవును, పార్ట్ ఇంకా 4 నేనైతే 2-3 సార్లు చూశాను, రిపిటేషన్. ఎందుకంటే మన యోగా అసలు, మన యోగాలోనే పాయింట్స్ మొత్తం అవి అసలు. దాంట్లో పార్ట్ 4 మెయిన్ గా, అంటే మీకు చెప్తున్నాను ఇంట్రెస్ట్ కోసం, నాభిస్తాను. మూలాధార చక్రం. అవును, మూలాధారం, స్వాదిష్టానం, మణిపూర చక్రం, చక్రాల గురించి వాటి గురించి చెప్తున్నారు. అలా పద్మావతి గారు చాలా బాగా బాగానే చెప్పారు. క్యాచ్ చేశారే పాయింట్. మరి సెకండ్ లోనే వెళ్ళేవాళ్ళు బాగా మొదలవుతుంది, విన్నారు శ్రద్ధగా. సెకండ్ లోనే మొదలవుతుంది అమ్మా. లాస్ట్ లో ఒక 20 minutes ఏమో మిగిలింది. ఇంకా నాకంటే నాకు పని చేస్తాం ఏంటంటే పర్వాలేదు. ఒక్కోసారి అట్లా, అందుకని అలా వింటున్నా బాగానే మీరు పంపించేది అని. చాలా బాగుంటుంది అంతే. వెరీ గుడ్, బాగా వింటున్నారు. అదే పద్ధతి. ఒక అరగంట విన్నారు, మీకు ఇక అక్కడి నుంచి కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, లేదా వేరే పని ఉండొచ్చు, మన మనసు అక్కడ పెట్టలేకపోవచ్చు, అప్పుడు ఆపేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి మన ఖాళీ ఉన్నప్పుడు శ్రద్ధగా వినాలి మీకు, అప్పుడు బుర్రకి బాగా చాలా ఎక్కుతుంది. చాలా బాగా చెప్పారు మేడం. అది ఈ యోగాలో విని అలా ఉండటం వల్ల త్వరగా అర్థం అవుతుంది. నాకైతే పార్ట్ 4 వింటున్నప్పుడు ఎక్కువగా, అంటే మన ఫిజికల్ వాటితోటి ఆరోగ్య సమస్యలతో ఎంతో బాధపడుతున్నాం కదా, వెన్ను సమస్యలు కావచ్చు, ఏవైనా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలు. అవన్నీ కారణం ఏంటంటే మనం అసలు ముందు కింద ఉన్న 3 చక్రాలని వాటి మీద దృష్టి పెట్టకుండా మెడిటేషన్ లో ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలని, అంటే తాపత్రయపడుతూ ఉంటారు కదా ఎవరైనా. 5 చక్రాల మీద దృష్టి పెడుతుంది, పెట్టాల్సింది కింద చక్రాల్లో అని ఆవిడ పాయింట్ బాగా చెప్పారు. మెయిన్ అసలు మణిపూర చక్రం బాగా, అది దాన్ని చాలా ఇదిగా ఉంచుకోవాలని చెప్పేసి ఆయువు పట్టు. ఆయువు పట్టు మనకు కూడా చూడండి, యోగాలో ఎన్నోసార్లు చెప్తున్నాను, నాభిస్థానం ఆరోగ్యం ఉంచుకోండి, నాభిస్థానం ఆరోగ్యం ఉంచుకోండి, ఆయిల్ వేయండి, నాభిస్థానంలో కూడా ఆవు నెయ్యి చుక్కలు పెట్టి వేసుకోండి, అక్కడ చుట్టూరా మర్దన చేయండి అని చెప్పలా. అంటే అసలు మన యోగా ఎంత చక్కగా అన్ని కవర్ అవుతున్నాయి. కాకపోతే అలా ఫిలాసఫీ విన్నప్పుడు మనకి ఆ పాయింట్ ఇంకా బాగా మనసు కప్పుకుంటుంది అనమాట. అంటే ఇంకా పట్టుదలగా చెయ్యాలి, మిస్ కాకూడదు అని మనకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అట్లాంటివి పెద్దవాళ్ళు చెప్పిన క్లాసెస్ విన్నప్పుడు కదా. అందుకే మిమ్మల్ని 4th పార్టీ అనేది తప్పనిసరిగా అని చెప్పింది. అందరూ వినండి తప్పనిసరిగా, ఎందుకంటే అసలు మన ఫిజికల్ ప్రాబ్లమ్స్ కి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే సంపూర్ణ శరణాగతి లేకపోవడం. అంటే ఆ భగవంతుడికి వదిలేయడం అనేది మర్చిపోయాం. ఏదో పెద్ద మన సామర్థ్యం ప్రకారం మనం విపరీతంగా కష్టపడితేనే అంత మన చుట్టూ వచ్చి పడుతున్నట్టు అన్ని సంపదలన్నీ, అలా ఎప్పుడైతే అనుకోవడం మొదలు పెట్టామో ఇంకా ఆ సృష్టి కూడా ఏమనుకుంటుందంటే వీళ్ళ ఆలోచన, అంటే మన ఆలోచన అలా సంకుచితంగా ఉంది కదా, విశ్వం కూడా అంతే పంపిస్తుంది ఎనర్జీ మనకి. అందుకని ఫ్రీగా ఉండండి, ఫ్రీగా ఉంటే యూనివర్స్ కూడా అంతే ఎనర్జీ మన మీద అలా మనకి ఎనర్జీని విపరీతంగా ఇచ్చిద్ది అనమాట. కంప్లీట్ సరెండర్నెస్. అది ఏది జరిగినా భగవంతుని దయ, భగవంతుడి ఇచ్చ. అది అట్లా అనుకొని ఫ్రీగా వదిలేయండి అంతే. నేనేం చేయట్లేదు, యూనివర్స్ అంటే విశ్వంలో శక్తులు నన్ను నడిపిస్తున్నాయి, నేను ఓన్లీ ఒక పరికరాన్ని, అలా అనుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అనుకుంటా అది కూడా ఉండాలి. అంత విన్నా కాదు. నాకు లాస్ట్ లో అంటే 2 సార్లుగా విన్నా, లాస్ట్ లో వినలేదు అనుకున్నాను కానీ విన్నా. అయితే బాగానే కూడా నేను అంతే, పాయింట్లు మిస్ అవుతున్నాను అనిపిస్తే ఒకసారి తెలియకుండా ఆలోచన మనం ఎక్కడికో పరిచయం ఉంటాం కదా, అప్పుడు మళ్ళీ నేను కూడా అంతే. అవును, అలానే చేయాలి. నోట్స్ పెట్టుకొని పెన్ను పెట్టుకుంటే ఇంకా అసలు మనకి డైవర్షన్ ఉండదు. ఒక డైరీ పెట్టుకోండి, ఒక పెన్ను పెట్టుకోండి చేతిలో, రాసిన రాయకపోయినా వీడియో వినండి, ఇక అది సైడ్ పక్కకి వెళ్ళేదే ఉండదు డైవర్షన్. అంత అద్భుతంగా మనం ఎన్ని వీడియోస్ అయినా వినగలుగుతాం శ్రద్ధగా. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఇవన్నీ, తప్పనిసరిగా మన యోగ సాధకులకు మరీ అవసరం. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాక్టికల్ గా చేస్తున్నాం రోజు.
దానికి ఇవి ఇవి కనుక ఇట్లాంటి తత్వం ఇంటే ఏం జరుగుతుందంటే ఇక అసలు లైఫ్ లో మర్చిపోవు ఇంక అంతే. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అణువణువున చెప్పండి. చెప్పండి మేడం, చెప్పండి, మీరు చెప్పండి. ఏం లేదు, ప్రాక్టీస్ చేసేటప్పుడల్లా అణువణువున మనకి జీర్ణించిపోతుంది. అప్పుడు న్యాచురల్ గా వచ్చేస్తుంది. మనం పరిగెట్టుకుని గుర్తుపెట్టుకొని ఇది చేయాలి అలా లేకుండా మనము నీళ్ళు ఎలా తాగుతున్నాం, అన్నం ఎలా తింటున్నాం న్యాచురల్ గా అలవాటు అయిపోయింది. అది నాభిస్థానాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలని. చెప్పండి. మండే జీవన్ముక్తి మెడిటేషన్ లో కూడాను మూలాధార చక్రం గురించి మెడిటేషన్. వాటర్ తీసుకొని సూర్య నమస్కారం చేద్దాం. అది యాక్టివేట్ బాగా ఉండాలంటే యోగా అవన్నీ చేస్తా సరి చేసుకోవాలి బ్లాక్స్ ఉంటే అని చెప్పేసి చెప్తున్నారు. మూలాధార చక్రం ఏది మొన్న మండేనా? నేను మిస్ అయ్యాను, చూస్తాను. మొన్న మండే. ఓకే, రికార్డు పెట్టండి అమ్మా. ఈసారి రికార్డా పెట్టండి. పెట్టండి. వదిలిపెట్టకుండా 4 వీడియోలు చూడండి. ఎందుకంటే అసలు ట్యూనింగ్ అనమాట. మన ప్రాక్టీస్ ఎట్లా ముందుకెళ్ళాలి, ఆ సంపూర్ణ శరణాగతి ఎలా చేయాలి, అవన్నీ కూడా ఆవిడ చక్కటి టిప్స్ తో చెప్పారు అనమాట. ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పారు. బాగుంది, బాగా చెప్పారు మేడం. మనం ఇంకా ఇట్లానే మంచిగా ఉంటే షేర్ చేయండి. మీకు తెలిసి మీరు షేర్ చేయండి. నేను చూడడం జరిగితే నేను షేర్ చేసేస్తాను ఇమీడియట్ గా గ్రూప్ లో. మనం ఇది ఒక తపస్సులాగా మొదలు పెట్టాలి ప్రాక్టీస్ రోజు. పొజిషన్ సూర్య నమస్కారములు. 1 నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం భానవే నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం ఖగాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం పూష్ణే నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్.
4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasan, 3 Padahastasan, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasan, 11 Tadasan, 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరిచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవులన్నీ ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. అమృతాసనంలో ఎక్కడా కూడా బిగింపు లేకుండా కాళ్ళు చేతులు ఫ్రీగా.
అరిచేతులు ఆకాశాన్ని చూస్తున్నాం ప్రశాంతంగా. మణిపూర చక్రము ఆరోగ్యంగా ఉంది అనే దానికి లక్షణం ఏంటి? ఎవరైనా గమనించారా పాయింట్? దాంతో అది చూడలేదన్నారు కదా, ఒకసారి అది కూడా వినేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. మనకి మిగతా స్వాదిష్టానం మూలాధారం ఇవి ఎంత ఆరోగ్యంగా ఉంచుకున్నా మణిపూర చక్రం ఆరోగ్యంగా లేకపోతే ఇవి సరిగ్గా పనిచేయవు. మనం ఎంత ప్రయత్నం చేస్తుందో. మణిపూర చక్రం ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటుంది? సంపూర్ణ శరణాగతి చేయడం ఒకటి, దాంతోడు మనము ప్రపంచాన్ని చూసే విధానం, మన చుట్టూరా ఉన్న సమాజాన్ని మనం చూసే దృక్కోణం, ఆ దృక్పథం అంటాం కదా, హౌ వి పర్సీవ్ ది వరల్డ్ అరౌండ్ అస్, అంటే మన చుట్టూరా ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా ఆస్వాదిస్తున్నాం, అంటే మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం దాన్ని, నెగిటివా పాజిటివ్గా. మన చుట్టూరా ఉన్న ప్రజలు కానీ జనం కానీ ఎవరైతే రోజు కాంటాక్ట్లోకి వస్తున్నారో వాళ్ళ పట్ల కానీ, లేదా మన చుట్టూరా ఉన్న పరిస్థితుల్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మణిపూర చక్రము ఆరోగ్యంగా తయారవుతూ ఉంటుంది. అందువల్ల ఇక నుంచి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా పాజిటివ్ 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 అంతే. మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహంగా నెగిటివ్ ఫీలింగ్స్ ఇట్లాంటి వాటితోటి సమాజాన్ని చూడకూడదు. వాళ్ళు వాళ్ళ సంస్కారాలతో అలా ఉన్నారు అనుకుంటూ చక్కగా యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనం కూడా ప్రపంచాన్ని చూసే ఆ దృక్కోణం అదంతా మారిపోతూ ఉంటుంది, పాజిటివ్గా తయారవుతాం. మన ప్రపంచం మొత్తాన్ని మనం ఉద్ధరించలేం కదా, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ఉన్నారు అనుకుంటూ పాజిటివ్గా ఉంటే మన మణిపూర చక్రము ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు అటువంటి ఆరోగ్యకరమైన మణిపూర చక్రము స్వాదిష్టానాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. ఆ స్వాదిష్టానం దగ్గరే భావోద్వేగాలు అవన్నీ ఉత్పన్నమయ్యేది. మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనేది అంతా డిసైడ్ చేసేది స్వాదిష్టాన చక్రం. కానీ ఈ స్వాదిష్టాన చక్రం అనేది మణిపూర చక్రం కంట్రోల్లో ఉంటుంది. అందువల్ల మనం ముందు చేయవలసింది మణిపూర చక్రాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీనికోసం నాభిస్థానం ఆరోగ్యంగా ఉండాలి. నాభిస్థానం అంటే మణిపూర చక్రం అక్కడే కదా, నాభిస్థానం మనకు ఎదురుగా కనపడుతూ ఉంటుంది. వెన్నుపూసలో కనపడని శక్తి కేంద్రం వచ్చి మణిపూర చక్రం, అంతే తేడా. సో మనము దానికి సంబంధించిన యోగ సాధనలో కూడా వీలైనంత వరకు అన్ని రోజు ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు అప్లై చేస్తూ ఉండాలి. ఆవు నెయ్యి చుక్కలు ఇవన్నీ కూడా నా ముక్కుల్లో వేసుకోమని చెప్తున్నాం కదా, అలాగే నాభిస్థానంలో కూడా రోజు వదిలిపెట్టకుండా వేసుకోవాలి. ఇక నుంచి డిసైడ్ అయ్యి ప్రతి వాళ్ళు దీన్ని అవసరమైతే దీని ఉపయోగం మణిపూర చక్ర ఉపయోగాన్ని ప్రతిరోజు మననం చేసుకోండి. అప్పుడు కొన్ని రోజులకి మనకు తెలియకుండానే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఆవు నెయ్యి చుక్కలు వేయడం మొదలు పెడతాం. అదే నాభిస్థానం చుట్టూరా మర్దన చేయడం, ఇవన్నీ ప్రతిరోజు చేయాలి. చేసినప్పుడు ఆ కింద ఉన్న 2 చక్రాలు ఆటోమేటిక్గా ఆరోగ్యంగా తయారవుతాయి. మనకు తెలియకుండానే మన భావాలు మారుతూ ఉంటాయి, అంటే ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది, పాజిటివ్గా ఉంటాము. అవన్నీ కూడా ఇక్కడి నుంచి కంట్రోల్ మొదలయ్యేది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కళ్ళను కదిలించి 2 అరిచేతులు రాపిడి చేసుకొని అరిచేతులు యొక్క నిల్వెచ్చడి వేయడని కళ్ళ కత్తుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. తప్పనిసరిగా రోజు మండుకాసనం, నాభిస్థానానికి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి మన యోగాలో ఆసనాలు. నాభిస్థానం బ్యాలెన్స్గా ఉండడానికి, నాభిస్థానం డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు చేయవలసిన ఆసనాలని ఎన్నోసార్లు చెప్పుకున్నాం.
అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు. మనం చేసే వాటిలో అన్ని కవర్ అవుతుంటాయి, కాబట్టి పర్టికులర్గా మనం అడ్రస్ చేయాలంటే ప్రతిరోజు కుదరదు. ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి అవే చేసుకుంటూ కూర్చుంటే మన క్లాస్ అంతా అయిపోతుంది. సారాంశం చెప్పినప్పుడు ఆ సమరీ చెప్పిన క్లాస్ గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ క్లాస్ని మళ్ళీ ఇంకోసారి చూడటము అలా చేయాలి. అంతేగాని ప్రతిసారి రికార్డు రిపీట్ చేయాలంటే కష్టం కదా. అందుకోసమని మీరేం చేయాలంటే ఇంతకుముందు చెప్పున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవడం అనేది మీ బాధ్యత, అంటే కావాల్సిన వాళ్ళు. అంతేగాని ప్రతిసారి చెప్పాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నవి అవన్నీ. అది అట్లా అనుకోకుండా నాకు చెప్పాలనిపిస్తే చెప్తూ ఉంటాను, అది వేరు. మళ్ళీ క్లాసు మరి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట, న్యాచురల్గా వచ్చేది. అయితే పరిగట్టుకొని ఒక పాయింట్ దగ్గర స్ట్రక్ అయిపోయాం అనుకోండి, యోగ సాధన అంతా పక్కకి వెళ్ళిపోతుంది. మనం ప్రతిరోజు అదే చెప్పుకున్నట్టుగా ఒక పాయింట్ దగ్గర ఆగిపోకూడదు. ఓవరాల్ సమరీ చెప్తూ ఉంటాము, దాని మీద ఎక్స్ప్లోర్ చేయడం అనేది స్టూడెంట్స్ బాధ్యత. ఇంకా మీకు నచ్చిన పాయింట్ని పట్టుకొని దాని మీద డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. అప్పుడు కూడా సమాధానం దొరకకపోతే అడగాలి, మనం చెప్పుకున్న క్లాసులో లేకపోతే అడగాలన్నమాట. డౌట్ అడిగితే అప్పుడు మరి దానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే మెన్షన్ చేసి చెప్తాం, లేదు అంటే కొత్తగా మళ్ళీ అవసరమైతే మళ్ళీ మొదలు పెడతాం, చెప్తాం. అట్లా ఎందుకంటే ఎవరికైనా సమయం అనేది పరిమితంగా ఉంటుంది, అది ఆగదు మన కోసం. మనం సమయంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, స్ట్రక్ అయిపోయి ఒక దగ్గరే ఉండకూడదు. స్లోలీ రైట్ సైడ్. ఓవరాల్గా లా ఆఫ్ అట్రాక్షన్ చాలా చాలా సహసిద్ధంగా అసలు ఇలా చిటికలో ఇలా అనుకోగానే అలాగ నెరవేరిపోయేది ఎప్పుడు అంటే ఎవరైతే సంపూర్ణ శరణాగతి చేసిన కర్మ పట్ల దాని కర్మ తాలూకు ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసి వదిలేస్తారు, ఇంకా అంతే. తర్వాత భగవంతుడికి అర్పించేసేసేవారు. ఆ తర్వాత ఇగో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం ప్రపంచాన్ని చూసే విధానం, వాళ్ళు పాజిటివ్గా చూసేవాళ్ళు వాళ్ళకి అద్భుతాలు జీవితంలో చవి చూడడం జరుగుతుంది. ఎక్స్పీరియన్సెస్ ఎంతసేపటికి ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ ప్రపంచంలో అందరూ ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఇలా అంటే పెసిమిస్టిక్గా ఉంటారు, అంటే నెగిటివ్ ఫీలింగ్స్ తోటి నిరుత్సాహంగా ఎప్పుడు చూసినా ఒక రకమైన ఫీలింగ్స్ అనమాట, నెగిటివ్ ఎమోషన్స్తో ఆలోచన చేసేవాళ్ళు వాళ్ళకి ఏవి జరగవు అనుకున్నది. అసంతృప్తితోటి ఉన్న వాళ్ళకి ఎప్పుడు చూసినా వెలితిగానే ఉంటుంది వాళ్ళ జీవితం అంతా. ముందు సంతృప్తిగా ఫీల్ అవ్వాలి, సంతృప్తిగా అంటే చూసే విధానం, దాన్ని మన యొక్క దృష్టికోణాన్ని బట్టి మన జీవితమే మారిపోతుంది. అందువల్ల చేయవలసింది ఏం లేదు, ముందు దృష్టికోణాన్ని మనం మార్చుకోగలగాలి, అంతే. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా థర్డ్ పొజిషన్, కుడికాలు ఎడమ అరచేతులు. స్లోలీ రిలాక్స్. Slowly relax. నెమ్మదిగా సైరాటికకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. నిన్న మేడం గారు ఆవిడ పార్ట్ 4లో చెప్పినట్టుగా ఓన్లీ 3 చక్రాలు ఫస్ట్ యాక్టివేట్ అయితేనే తర్వాతవన్నీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయని చెప్పారు కదా. దానికి కారణం అర్థమైందా? ఎందుకు ఫస్ట్ ఈ 3 చక్రాలే ఎందుకు చెప్పారు అంటే రీజన్ ఏంటి? ఈ 3 చక్రాలే ముందు ఆరోగ్యంగా మనం తయారు చేసుకోవాలి, అప్పుడే ఆటోమేటిక్గా అవి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి అని చెప్పారు కదా. కారణం ఎవరికైనా అర్థమైందా? తత్వాలు వాటిల్లోది ఎందుకు కారణం అట్లా?
ఎందుకంటే మా మూలాధారం, స్వాదిష్టానం, కింద నుంచి చెప్తున్నాం. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం. ఈ 3 చక్రాలలో అగ్నితత్వం ఉంది. ఇంకా అక్కడి నుంచి అనాహతంలో అగ్నితత్వం లేదు, విశుద్ధిలో కూడా లేదు. అగ్నితత్వమే ఏదైనా ఒక పని జరగాలి అంటే మెయిన్ కారణం అగ్నితత్వం. అగ్నితత్వం సమన్వయం చెందినప్పుడు, అది ఫ్రీగా ఫ్లో అయినప్పుడు మాత్రమే చక్రాల మధ్య బ్యాలెన్స్ కుదురుతుంది. అందుకోసమనే ఫస్ట్ ఈ 3 చక్రాల మీద దృష్టి పెట్టాలి మనం. అది తర్వాత వచ్చే అనాహతంలో వాయుతత్వము, ఆకాశతత్వము, విశుద్ధులు ఆకాశతత్వం అట్లా ఉంటుంది. ఇప్పుడు అనాహతంలో వాయుతత్వము, ఆకాశతత్వం కలిసి ఉంటుంది. విశుద్ధికి వెళ్తే ఆకాశతత్వం ఉంటుంది. సో ఇవి ఇంకా ఈజీ అన్నమాట, ఎందుకంటే దాంట్లో అగ్నితత్వమే లేదు కదా. ఇంకా ఆటోమేటిక్గా అసలు అవి ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటాయి. మన భావాలు, మన ఆలోచనలు, వీటి వల్ల ప్రభావం చూపే చక్రాలు ఏంటి అంటే మణిపూరకం, స్వాదిష్టానము, మూలాధార చక్రం. ఈ 3 ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఈ 3 మీద మనము సాధన చేయాలి. మిగతా వాటి మీద సాధన మనం చేయాల్సిన అవసరమే లేదు. ఇవి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయో అవి ఆటోమేటిక్గా ఆరోగ్యంగా తయారైపోతాయి, ఓపెన్ అవుతాయి. ఆరోగ్యంగా అంటే చక్రాస్ బాగా ఓపెన్ అయ్యి సృష్టి రహస్యాలు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. మనకు తెలియకుండా ఎంతో జ్ఞానం అంతా కూడా మన మైండ్కి అర్థమైపోతూ ఉంటుంది, మనం కష్టపడకూడదు. అది లాజిక్. అది సో ఇక నుంచి గుర్తుపెట్టుకొని 3 చక్రాల మీదే సాధన చేసుకుంటూ ఉండాలి మనం ఎక్కువగా. ఇది దృష్టిలో పెట్టుకుంటే చాలు, మిగతా వాటి గురించి కాన్సన్ట్రేషన్ అసలు అవసరమే లేదు. ఎటు వెళ్ళినా మీరు గమనించండి, తత్వజ్ఞానంలో చక్రాసు వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు అటే ఉంటుంది. చివరికి ఎటు వచ్చినా యోగ సాధన ద్వారానే ఆ చక్రాసు మీద కూడా చక్కటి మనము సాధన చేయగలుగుతాం. ఆరోగ్యం ఉంచుకునే మార్గాలు యోగాలో ఉన్నంతగా ఇంక దేంట్లోనూ ఉండదు అసలు. స్లోలీ రిలాక్స్. నిష్కామ కర్మ చేసినప్పుడు మాత్రమే వీటన్నిటికీ పరిష్కారం అద్భుతంగా దొరుకుతుంది మనకి. నిష్కామ కర్మ అంటే కర్మ చేయి, కర్మ ఫలితాన్ని ఆశించు, అంతే. చేసిన కర్మని ఆ భగవంతునికి అర్పించేసి, ఇంతే. ఇదొక్కటి ఫార్ములా పాటిస్తే చాలు, జీవితము ధన్యం. ఇంకా అంతే, మాటల్లో చెప్పేది. మనం చేసే ప్రతి పని అంతే. నేను చేస్తున్నాను అంటూ నేను అనే దాన్ని బలంగా చేసుకోకూడదు. నా ద్వారా ఆ భగవంతుడే చేస్తున్నాడు అనుకోవాలి. అప్పుడు నేను అనేది పోయి నాలో ఉన్న ఆ భగవంతుడి పట్ల బలం పెరుగుతుంది. అంటే దాని మీద మన దృష్టి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది, అహం మీద పెరగకుండా. చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది అహానికి, మనలో ఉన్న ఆ పరమాత్మ తత్వానికి, ఆ నేను అనే దానికి. అసలు నేను ఎవరిని అనేది అప్పుడు మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. అహం వల్ల ఎగోయిస్టిక్గా తయారయ్యి ఒక ఫిక్స్డ్గా మనకంటూ ఒక ఫ్రేమ్ ఏర్పాటు చేసుకొని ఆ నేనే ఆత్మ అన్నట్టుగా భావిస్తూ ఉంటాం. అది సమస్యలకు మూల కారణం. ఆ నేను తగ్గించుకోవాలంటే సంపూర్ణ శరణాగతి, అంతే. ఏదైనా చేయండి, ఇది నాకు సంబంధం లేదు, నేను అది భగవంతునికి అర్పిస్తున్నాను అనుకోవాలి ఇమీడియట్గా. నిన్న క్లాస్ చెప్తున్నాము, నిన్న మొన్న ఇంటర్నెట్ ఫెయిల్ అయింది, సిగ్నల్ లేదు. నేను ఎంతో ఇక్కడ కష్టపడి యోగా చెప్తుంటాను, మీరు కష్టపడి అక్కడ యోగా చేస్తుంటారు, కానీ మన మధ్య కనెక్షన్ లేదు అనుకోండి. ఆ యోగ సాధన కన్ఫ్యూజన్గా, అంటే అసలు మనం అనుకున్న విధంగా ముందుకు వెళ్ళదు కదా. ఎందుకు? అక్కడ సిగ్నల్ లేకపోవడం. మరి సిగ్నల్ ఎవరు ఇవ్వాలి? సృష్టి, యూనివర్స్ సపోర్ట్ చేస్తేనే ఆ సిగ్నల్ మనకు వస్తుంది, అంతే కదా.
ఇప్పుడు ఇంటర్నెట్ వాడి సపోర్ట్, వాడి యొక్క సిగ్నల్ లేకపోతే మనము మనకి ఇక్కడ రెడీగా ఉన్నాం రిసీవ్ చేసుకోవడం, కానీ మనకి ఎందుకు అందలేదు ఇది? అంతే, అది పూర్తిగా మన మీదే ఆధారపడి ఏ పని జరగదు. మన చుట్టూరా ఉన్న ప్రకృతి సపోర్ట్ చేయాలి, మనకి యూనివర్స్ సపోర్ట్ చేస్తేనే మనం ఒక పని సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాం. అంతేగాని అంత మన మీదే ఏది జరగదు. ఈ చిన్నది లాజిక్ తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్తూ కృతజ్ఞంగా ఉండాలి. ఎదుటి వాళ్ళ ద్వారా మనకు అందిన సహాయాన్ని 1కి 100 సార్లు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కృతజ్ఞత భావం బాగా పెరుగుతుంది, అది చాలా సహసిద్ధంగా వచ్చేస్తుంది. Slowly relax. కందరాస. శ్వాస వదిలేసాక పొట్టను బాగా లోపలికి లాగి ఆ తర్వాత నడుం భాగాన్ని లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మరి శ్వాస తీసుకుంటూ వెన్నుపూసను ప్రెస్ చేయాలి. వెన్నుపూసకు చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. ఎప్పుడైనా కానీ లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, టైల్ బోన్ సమస్య ఉన్నా, వెన్నుపూసకు సంబంధించిన ఏ సమస్యకైనా బాగా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే ఇలా డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేసాక నడుము లిఫ్ట్ చేసినప్పుడు వర్కింగ్ జరుగుతుంది, అది పని జరిగింది. మళ్ళీ శ్వాస తీసుకొని ఈ వెన్నుపూసని ఇట్లా నేలకేసి ప్రెస్ చేయడంలో ఆ డిస్కుల మధ్యలో కూడా ప్రాణశక్తి ప్రవాహం బాగా జరుగుతుంది. అవన్నీ ఆరోగ్యంగా ఉంటాయి, వెన్నుపూస అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇట్లా మనం భావిస్తూ చేయాలి. చేసే ఆసనం కూడా అప్పుడు ఒక ధ్యానం అయిపోతుంది. ఆసనంలో కూడా మెడిటేషన్ చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. ఏదైతే నిరంతరం మననం చేస్తూ ఉంటామో అదే మనం అయిపోతాం. అంతే, అదే ధ్యాన స్థితి. అంతేకాని పరిగెట్టుకొని కదలకుండా కూర్చుంటేనే ధ్యానం కాదు, అది తెలుసుకోవాలి. మనం చేస్తున్న కర్మ చేస్తున్నప్పుడు కూడా నిరంతరం స్పృహలో ఉండడం, ఎరుకతో ఉంది, ఇది నేను చేయడానికి ఫలానాది కారణం అని ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ద్వారా జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతూ చేయాలి. అంతే. సవరముక్తాసనం చేసేసి భగవానుల వారు కూడా భగవద్గీతలో అదే కదా చెప్పింది, నిష్కామ కర్మ చేయండి చాలు అన్నాడు. మీకు ఏకాగ్రత కుదరలేదు, అభ్యాసం చేయండి, అభ్యాస యోగం చేయండి అన్నారు. అదే ఏకాగ్రత కుదరకపోతే నిష్కామ కర్మ చేస్తూ అభ్యాస యోగం చేయండి అన్నారు. అభ్యాస యోగం అంటే ఏంటి? ఇదే శ్రవణము, మననము, నిధిధ్యాస. అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినడం, ఆ విన్న వాటిని మాటికి గుర్తు చేసుకోవడం, ఆ గుర్తు చేసుకున్న వాటిని మళ్ళీ మైండ్ లో తిరుగుతూ ఉండే విధంగా కాసేపు ప్రశాంత చిత్తంతో ఆలోచన చేస్తూ ఉండడం వాటి మీద. శ్రవణ మనన నిధిధ్యాస. స్వాధ్యాయం, మంచి పుస్తకాలు, మన తత్వ విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ వాటి పట్ల కూడా శ్రద్ధని ఏర్పరచుకోవడం, ఇవే అభ్యాస యోగం అంటే, ఇంకేం లేదు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మనం చేసే యోగ సాధనలో ఇవన్నీ చక్కగా వస్తున్నాయి. మనం దృష్టి పెట్టామంటే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. అంతే, శ్రద్ధగా చేస్తున్నాం, ప్రతిరోజు చేస్తున్న దాన్ని రియల్ లైఫ్ లో కూడా ఈ గంటన్నర తర్వాత కూడా ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నామో, మిగతా 23 గంటలు లేదా 22 గంటలు మనం వాటిని పాటిస్తున్నామా లేదా, ఇదొక్కటే మనం ప్రస్తుతం చేయవలసిన వ్యాయామం, ఎక్సర్సైజ్. ఇంకా తిరిగి ఉండదు. నిష్కామ కర్మ చేయడం. ఇప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, పుస్తకాలు, స్వాధ్యాయము, మంచి వాళ్ళు చెప్పిన, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినడము, వీటి మీద శ్రద్ధ కలగట్లేదు. అప్పుడు ఏం చేయాలి? నిష్కామ కర్మ చేయడమే.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సెకండ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసన పొజిషన్. కపోతాసనం చేద్దామా? దీంట్లో కూడా నాభిస్తాను ఆరోగ్యంగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చండి. కాలు మార్చి ఇప్పుడు కుడి కాలు చాపాను, ఎడమ కాలు ముడిచి ఉంచాను, ఎడమ కాలు కొంచెం బయటకు అన్నాను. ఒకవేళ ముందు కొంగలేని వాళ్ళు ఇంతవరకు చేస్తుంది, ఏం పర్వాలా. ఈ పొజిషన్ లో మనం ఇలా స్ట్రెచింగ్ చేయడం వల్ల కూడా మణిపూర చక్రము, నాభిస్థానం ఆరోగ్యంగా ఉంటాయి. మన మాండూక్య ముద్ర కూడా వేసుకున్నారు కదా, మాండూక్య ముద్ర కూడా ప్రాక్టీస్ చేయాలి. మాండూక్య ముద్ర వల్ల అమృతత్వం, అక్కడ చంద్రరసం ఊరుతా ఉంటుంది, సోమరసం అంటాం. అది మన యొక్క మణిపూర చక్రంలో వచ్చి పడకుండా పైకి ఇలా మనం పెట్టడం వల్ల అది వచ్చి ఈ అగ్నిలో పడకుండా ఉంటుంది. అది మామూలుగా అయితే సెక్రెట్ అయిపోయి వచ్చి దీంట్లో పడిపోతుంది, యజ్ఞంలో కనుక నెయ్యి వేసినట్టుగా. దానివల్ల ఏం జరుగుతుందంటే నాడులన్నీ ఫుల్ యాక్టివ్ అయిపోతూ ఉంటాయి. అంత యాక్టివ్ అవ్వాల్సిన పని లేదు, అవసరమైనప్పుడు పనిచేసినప్పుడు యాక్టివ్ అయితే చాలు. మాటికి నర్వస్ సిస్టమ్ ఓవర్గా యాక్టివ్ అయిపోవడం వల్ల కూడా తొందరగా మన ప్రాణశక్తి అంతా వేస్ట్ అయిపోతుంది. అలా అవ్వకుండా మాండూక్య ముద్ర, కేచరి ముద్ర అద్భుతంగా ఉపయోగపడతాయి. వాటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే నాడీ వ్యవస్థ యాక్టివ్ అవుతూ ఉంటుంది. అవసరం లేనప్పుడు చక్కగా మనకి బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉంటాము, కానీ ఎక్కడ యాక్టివేషన్ ఉంది. అది స్లోలీ మండూకాసన చేసేయండి. ఇది కూడా అంతే, నాభిస్థానము అంటే మణిపూర చక్రం యాక్టివ్గా ఉండాలంటే ఈ ఆసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. మండూకాసన. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. భుజంగాసన చేద్దాం. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. సెకండ్ పొజిషన్. మోచేతులు కూడా నేల మీద. సయాటికా, టెయిల్ బోన్ సమస్య వాళ్ళకి ఇప్పుడు చేస్తున్న ఇవి చేయబోయే భంగిమ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతే, ఈ భంగిమలో ఉండడం, నాలుగు కేచరి ముద్ర వేసుకోవడం, కళ్ళు మూసుకోవడం, దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర కేంద్రీకరించడం,
వీలైనంత మెడ పైకెత్తి చూస్తూ ఉండాలి, తల పైకెత్తి ఇట్లా. స్లోలీ రిలాక్స్. సర్పాసన్, డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. రెండు చేతులు పిరుదుల మీద. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. ఫిఫ్త్ది రెండు అరచేతులు గడ్డం దగ్గర. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ తిరియక్ భుజంగాసన చేద్దాం. Slowly relax. Slowly relax. శలభాసన్ పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర. డీప్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ లెగ్ అప్. ఎంత వస్తే అంత స్ట్రెచ్ చేస్తూ, మోకాలు మాత్రం స్ట్రైట్ ఉండాలి, అప్పుడే ఈ ఆసనం లాభం మీకు అందుతుంది. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ అప్. Slowly relax. Both legs up. Slowly relax. కుడి చేయి ఎడమకు. కుడి చేయి ముందు చాపి డీప్ బ్రీత్ ఇన్. కుడి చేయి ఎడమకాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఎడమ చెయ్యి ముందుకు చాపి ఎడమ చెయ్యి కుడి కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకొని డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ధనురాసన పొజిషన్. ఈ భంగిమలో ఇట్లా ఉన్నా కూడా ఎంతో లాభం. పూర్తిగా అలసట తీరిపోయిన తర్వాతే మాత్రమే ఆసనం చేయాలి, ఇబ్బంది పడుతూ చేయొద్దు. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. యోగాసనాలైనా ఏదైనా కానీ సాధన ఎందుకు చేస్తున్నాం అనేది స్పష్టత ఉండాలి, అప్పుడు హడావిడి పడము. ఆనందం, కంఫర్ట్, సౌకర్యంగా చేస్తున్నప్పుడు ఒక చక్కటి ఆనందాన్ని పొందాలి యోగా. అంతేగాని ఇబ్బంది పడుతూ లోపల చికాకుగా అలాంటి భావాలు కలుగుతున్నాయి అంటే మన యోగ సాధన కరెక్ట్గా లేదు అని అర్థం. తాపత్రయం తగ్గించుకోవాలి. సెకండ్ పొజిషన్. Slowly relax.
నెమ్మదిగా లేచి కూర్చోండి. సింహక్రియ. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్ అవుతాయి. తప్పనిసరిగా రోజు న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఒకటి, సింహక్రియ వదిలిపెట్టుకొని చేయండి. తర్వాత ఒక 5 నిమిషాలు అనులోమ విలోమ. ఆ రోజుకి యోగా అయిపోయినట్టే. అంత చక్కగా ఇంతవరకు చేసుకున్నా కూడా ఎంతో లాభం. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్. ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నాది చిన్న వీడియో కూడా తయారు చేశాను న్యూరోమస్కులర్ బ్రీతింగ్ మీద. అది చూడండి. చేయి మార్చుకొని రెండు అరిచేతుల్ని రెండు ఛాతీ భాగాన్ని ప్రెస్ చేస్తూ అరిచేతులతో, రెండు అరిచేతులు చెవి దగ్గర, చేతులనేమో ఛాతీ భాగం దగ్గర ప్రెస్ చేస్తూ రెండు అరిచేతుల్ని కళ్ళ దగ్గర పెట్టి రెండు అరిచేతులతో రెండు చెవుల్ని మూసివేసి deep breathe in, double breathe out, slowly relax, slowly relax. నెమ్మదిగా కొన్ని ఆసనాలు సిట్టింగ్ సంబంధించిన వ్యాయామం చేసి ఆ తర్వాత మనం మిగతా ప్రాణాయామాలు గుర్తు చేస్తాం.
ఒకసారి కాల్ షేక్ చేయండి. రెండు కాళ్ళు ట్యాపింగ్, కాల్వీళ్ళు, పాదాలు ముందుకి వెనక్కి, పాదాలు రొటేషన్. టైము స్పీడ్గా పరిగెత్తుతుంది, ఆశ్చర్యంగా ఉంది అసలు. అప్పుడే 6:20, 25, 25. తొడభాగాన్ని బిగిస్తూ మోకాళ్ళకి ఎక్సర్సైజ్, మోచిప్పటికి ఎక్సర్సైజ్. కూర్చొని సైక్లింగ్, ఇవన్నీ మోకాళ్ళకి ఎక్సర్సైజ్. రివర్స్, కాలు మార్చి రివర్స్. స్లోలీ రిలాక్స్. మోకాళ్ళకి సంబంధించింది రెండో ఎక్సర్సైజ్ చేద్దాం. ఇలా బాగా దగ్గరికి లాక్కోవాలి మోకాలు. తర్వాత మోకాలు కింద భాగాన్ని రొటేషన్. రివర్స్. ఎడమ కాలు, రివర్స్. కాలు కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి ప్రెస్సింగ్. బద్ధకోణాసనం అంటే మనం భద్రాసనం చేస్తున్నాం కదా, అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఇది చేయడం వల్ల బటర్ఫ్లై అంటాం కదా, అది చేసేటప్పుడు మనకి ఎక్కడ కూడా కాలి గజ్జల దగ్గర కానీ తొడ భాగం దగ్గర పట్టేయకుండా ఉంటుంది. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి భద్రాసన సాధన. కదలకుండా ఉంటే ఆసనం. ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని సాధన అంటాం. వెన్నుపూస స్ట్రెచ్చింగ్ కావాలంటే నెమ్మదిగా ఇట్లా ముందుకెళ్ళి ముందుకు బెండ్ అవుతూ వెన్నుపూస కింద భాగం దగ్గర నుంచి బెండ్ చేయాలి. అంతేగాని మధ్యలో వీపు భాగాన్ని ఊరికి ఇట్లా బెండ్ చేయడం అది కాదు. అక్కడి నుంచి స్ట్రెచ్చింగ్ రావాలి. రెండు పిరుదుల మధ్య ప్రదేశం ఉంది కదా, అక్కడి నుంచి బెండ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ వెన్నుపూసని ముందుకు అనాలి. ఈ విధంగా గమనించవచ్చు. మనకి అదేంటి కాలి గజ్జల దగ్గర తొడ భాగం దగ్గర నుంచి ప్రెషర్ వస్తాం. స్లోలీ రిలాక్స్. కట్ సౌందర్యాసన్. థైరాయిడ్, స్పాండిలైటిస్, మెడ నొప్పులు, వీపు నొప్పులు, వాటికి చక్కటి పరిష్కారం. తల వెనక్కి తిప్పి కాసేపు అలా చూస్తూ ఉండాలి. ముందుకి ఊరికినే బెండ్ అయిపోవాల్సిన పని లేదు. పట్టు తగ్గాల్సిన వాళ్ళు, బరువు తగ్గాల్సిన వాళ్ళు బెండ్ అవుతారు, కానీ ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు ముందుకి విపరీతంగా వంగాల్సిన పని లేదు. ఇంతవరకు మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది, గమనించుకోవాలి. అందరికీ ఒకటే ఫార్ములా ఉండదు.
ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా స్పృహలో ఉండి చేయాలి. అడ్డదిడ్డంగా వెళ్ళిపోకూడదు. శరీరాన్ని ఎలా పడితేలాగా మిస్యూజ్ చేయదు. మన సమస్యలు ఏంది వాటిని గౌరవిస్తూ ఆ సమస్యని గౌరవించాలి. గౌరవించినప్పుడు వికటించుకుని ఉంటుంది చేసే సాధన. ఏదైనా అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, గుండె సంబంధమైన సమస్యలు అవ్వచ్చు, ప్రతి మనకున్న సమస్యని మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనం ఎంతవరకు చేయాలి అనేది ఒక స్పష్టత వస్తుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోండి. వాళ్ళు చేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను అలా అనుకోకూడదు. ఎవరి ప్రయాణం వాళ్ళది, ఒకరిదానికి ఇంకొకరికి సంబంధమే ఉండదు. అసలు పశ్చిమోత్తానాసన సాధన తల ఎదురుగా చూస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మర్చిపోయి కూడా తలని కింద దించొద్దు. మెడ మీద ప్రెషర్ పడుతుంది. స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసన చేద్దాం. రెండు చేతులు బాడీ వెనకాల, చేతి వేళ్ళు కాలు వేళ్ళు ఏ డైరెక్షన్ లో ఉన్నాయో ఆ డైరెక్షన్ లో పెట్టాలి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. నడుము ఛాతీ భాగం లిఫ్ట్. నడుము ఫ్రీగా వెనక్కి వాలిస్తూ. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. ఇంకా ఎక్కువసేపు కూడా ఉండొచ్చు. స్లోలీ రిలాక్స్. వక్రాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఇవి మాత్రం వదిలిపెట్టద్దు. నాభిస్థానం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు చేయాల్సిందే. నాభిస్థానం అంటే మణిపూర చక్రమే. పైకి కనపడే స్థూల నాభి కాదు, దాని వెనకాల పనిచేస్తున్న శక్తి కేంద్రం. స్లోలీ రిలాక్స్. ఈ 4 ఆసనాలు సెట్, అసలు వదలద్దు. మీకు ఎంత వస్తే అంతే చేయండి. ఫీల్ అవ్వండి, మణిపూర చక్రం యాక్టివేట్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. పర్ఫెక్ట్ గా ఆసనం చేయాల్సిన పని లేదు. మీకు ఎన్నోసార్లు మనము అంటే చెప్పడము జరిగింది, ఆల్రెడీ చేస్తున్నారని అనుకుంటున్నాను. భావన అంతే. మన భావన 70 to 80% వర్కింగ్ అక్కడే జరిగిపోయింది. విజువలైజేషన్ అంతే, చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది విజువలైజేషన్. వెనుపొస కూడా స్ట్రైట్ గా ఉండాలి, ఎక్కడ కూడా బెండ్ అవ్వకుండా మనసులో ఊహించుకుంటూ ఉండాలి. స్ట్రైట్ గా వెనుపొస ఉంచుకున్నట్టు. ఇవన్నీ మనం చేస్తున్న ఆసనంని మొత్తాన్ని కూడా మనోనేత్రం మీద డ్రాయింగ్, ఒక ఊహా చిత్రాన్ని గీసుకుంటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. అప్పుడు మనసులో ఇంకొక ఆలోచనే రాదు, చేస్తున్న దాని మీదే ఉంటాము కరెక్ట్గా. దీన్నే వర్తమానంలో ఉండడం అంటారు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి పవర్ఫుల్ ఆసనం, అర్ధమర్షేంద్రాసనం. స్లోలీ రిలాక్స్. దగ్గరికి లాక్కొని రెండు కాళ్ళు
తొడల మధ్య గ్యాప్ లేకుండా. కొంతసేపు మీకు మధ్యలో రిలాక్సేషన్ కావాలనుకోండి, ఇలా ముందుకి వెనక్కి స్వింగ్ అవ్వడమే. పాదాలు పట్టుకొని ఇక్కడ ఈ పాదాలను కూడా ఇట్లా బెండ్ చేస్తాం. ఆటోమేటిక్గా కాలు మెడానికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. కాలు మెడ నొప్పులున్నా కొంతసేపు ఇట్లా ముందుకి వెనక్కి స్వింగ్ అవ్వచ్చు. పింటి భాగం దగ్గర నుంచి తొడలోకి ఎక్కడ టైట్నెస్, కండరాలు బిగువుగా ఉన్న హ్యామ్ స్ట్రింగ్ మధ్యలో అదంతా కూడా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఇప్పుడు గోముఖాసనం చేద్దాం. ఎడమ కాలు పైన ఉంది కదా, ఎడమ చేయి పైన. వెరీ వెరీ ఇంపార్టెంట్ గోముఖాసనం. చూడ్డానికి సింపుల్ గా కనపడుతుంది, కానీ నాభిస్థానం మణిపూరక చక్రం ఆరోగ్యంగా పనిచేయాలి అంటే గోముఖాసనం ప్రతిరోజు చేయాల్సింది. మీరు ఎలా చేస్తారో అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ట్రిక్. ఒకవేళ రాని వాళ్ళకి టర్కీ టవల్, ఒక చిన్న టవల్ తీసుకొని ఆ చివర ఈ చివర పట్టుకొని చేతిని దగ్గరికి లాక్కుంటూ ఆ విధంగా కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చేసింది. స్వింగ్ చేయండి కాసేపు. ఇందాక ఆ కాలు పైన ఉంది కదా, అప్పుడు స్వింగ్ చేసాం. ఇప్పుడు ఈ కాలు ఇట్లా మనకి ఇలా పెట్టుకున్నప్పుడు కూడా ఈ సమయంలో చేసుకుంటే మన సమయం కలిసి వస్తుంది. మాటికి భంగిమలు మార్చొద్దు. మనం ఉన్న భంగిమలో ఎన్ని వీలైతే అన్ని చేసేసుకోవడమే. అదర్ సైడ్ చేసేటప్పుడు మళ్ళీ అక్కడ సందర్భాన్ని బట్టి అవన్నీ ప్రాక్టీస్ చేస్తాం. కుడి కాలు పైన ఉంది, కుడి చేయి పైన, ఎడమ చేయి పక్కకుండా. థైరాయిడ్, cervical spondylitis, shoulder pains, frozen shoulder, indigestion, ఇంకా గైనిక్ ప్రాబ్లమ్స్, వీటన్నిటికి పరిష్కారం గోముఖాసనం. ఇంకా మాట్లాడితే వీపు వెనకాల ఎక్స్ట్రా ఫ్యాట్స్, చేతిలో ఎక్స్ట్రా ఫ్యాట్స్, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. చేతులు కూడా సన్నగా చక్కగా అందంగా ఉంటాయి. వీపు భాగంలో కూడా అంతే, ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఫామ్ అయ్యి చాలా అంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఆడవాళ్ళకి. సో అవి కూడా తగ్గిపోతాయి. గోముఖాసనం ఒక్కటి ఇన్నిటి పరిష్కారం. వెన్నుపూస నిటారుగా కూడా ఇలా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా. ఇప్పుడు ప్రాణాయామాలు ఇంపార్టెంట్ వర్క్ చేద్దాం. 6:30, ఒక 10 minutes, ఇంకొక 5 వేసుకొని 15 minutes ఉంటాయి. అనులోమ విలోమ చేసేయండి, ఎందుకంటే ఇంకా అప్పర్ బాడీ సూక్ష్మ వ్యాయామాలు మిగిలిపోయి అవి చివరిలో చేద్దాం. ఎప్పుడు కూడా వెన్నుపూస నిటారుగా, నాలుక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర. ఇవి ఎప్పుడు మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. పోస్చర్, ముద్ర అంటారా మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. చిన్ముద్ర ఏకాగ్రతకి. ఇది నేను ఇప్పుడు ప్రాణముద్ర పెట్టాను, అంటే ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు యొక్క చివరి అంచులు కలపాలి. మిగతా 2 వేలు స్ట్రైట్ ఉంటాయి. ప్రాణవాయువు ఆరోగ్యంగా పనిచేస్తుంది శరీరంలో, అప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అందుకని ఈ ముద్ర. నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మడిచేసి బొటన వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు తెరుచుకొని ఉంటాయి. ఈ కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు కూడా ప్రాణాయామాన్ని మొదలుపెట్టే ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే. మీకు తెలియకపోతే ఒక్కసారి ఎడమ ముక్కు ద్వారా శ్వాస వదిలేయండి ముందు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది తీసుకుంటున్నది. ఎప్పుడైనా శ్వాస ఏ ముక్కు ద్వారా తీసుకుంటున్నామో మీకు తెలియకపోతే మామూలుగా శ్వాసలు వదిలేసేసి పని కట్టుకొని అప్పుడు మీరు ఏ ముక్కు ద్వారా తీసుకోవాలనుకుంటున్నారో ఆ ముక్కు ద్వారా శ్వాస మొదలుపెట్టారు.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక స్లోలీ రిలాక్స్. రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు. భ్రామరి ఉద్గీత ప్రాణాయామం. డీప్ బ్రీతింగ్. ఉద్గీత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఓ మా అంటూ ఉచ్చరిస్తాము. ఆ తర్వాత ఉండగలిగినంతసేపు బాహ్య కుంభకోణంలో ఉండడం, మళ్ళీ శ్వాస తీసుకోవడం, మళ్ళీ ఆ ఓ మా అంటూ ఉచ్చరిస్తూ ఇట్లా ఈ విధంగా ఉద్గీత 21 సార్లు చేస్తే ఇంకా మంచిది. కనీసం రోజుకి 3 నుంచి 5 సార్లైనా చేయండి. డీప్ బ్రీతింగ్. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం.
Slowly relax. Deep breathe in. Double breathe out. Again deep breathe in. Breathe out. Slowly relax. నెమ్మదిగా 2 చేతులు రాపిడి చేసుకొని అరిచేతుల యొక్క నిలువెచ్చటి వేడి కళ్ళు తద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఒకవేళ కాళ్ళు పట్టేసినట్టుంటే ఒకసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయొచ్చు. లేదు అంటే సూక్ష్మ వ్యాయామాలు చేసేసుకోవచ్చు. అప్పర్ బాడీకి సూక్ష్మ వ్యాయామాలు. చేతి వేళ్ళకి అరిచేతులు బయట వైపుకి పెట్టి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా అరిచేతులు బోర్లా పెట్టి ఇలా అన్ని డైరెక్షన్స్ లో చేశాక ఫింగర్ జాయింట్స్ పిడికిలు బిగించి గుండ్రంగా మణికట్టు దగ్గర రొటేషన్ రివర్స్. నెమ్మదిగా భుజాలకి ఎక్సర్సైజ్. డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ చేతులు శ్వాస తీసుకుంటూ భుజాల దగ్గర శ్వాస వదిలేస్తూ మళ్ళీ దూరం పక్కలకి. రొటేషన్. ఆర్థరైటిస్ వాళ్ళు, ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఆసనాలు ఎక్కువ చేయలేరు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా సూక్ష్మ వ్యాయామాలు ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు చెయ్యాలి. అప్పుడే వాళ్ళ సమస్యకి కొంత పరిష్కారం దొరికిద్ది. లేకపోతే ఆ టాక్సిన్స్ బయటకు వెళ్ళవు, జాయింట్ మధ్యలో ఇరుక్కొని ఉంటాయి. యూరిక్ యాసిడ్, కాల్షియము ఇవన్నీ డిపాజిట్స్ కొన్ని అలా ఎక్స్ట్రాస్ అన్ని దాంట్లో అక్కడ ఉండిపోతాయి. వాటి వల్లే బోన్ జాయింట్ దగ్గర అంతా కూడా తినేస్తూ ఉంటాయి. ఆ సాల్ట్స్ అన్ని బయటకు వెళ్ళాలంటే చక్కగా వాటర్ తీసుకోవడం, నీరు తాగే విధానం, ఎటువంటి నీరు తాగాలి, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ సూక్ష్మ వ్యాయామాలు కూడా చేస్తూ ప్రాణాయామాలు చేస్తూ ఆ విధంగా సమస్యని తగ్గించుకోవచ్చు. పుల్లటి పదార్థాలు పూర్తిగా మానేయాలి. ఆస్టియోపోరోసిస్ ఉన్నవాళ్ళు, ఆర్థరైటిస్ దాంతో బాధపడుతున్న వాళ్ళు, వాతానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా వీలైనంత వరకు పుల్లటి పదార్థాలు, నిల్వ ఉన్న పదార్థాలు మానేయాలి. తామసిక భోజనం పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తినాలి. ఫ్రిడ్జ్ లో పెట్టినవి అస్సలు తినకూడదు. రెండోసారి వేడి చేయడం అస్సలు ఉండకూడదు. సెకండ్ టైం రీహీట్ చేయడం అనేది వాతానికి మెయిన్ కారణం. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ విధంగా, మామూలు వాళ్ళు అవసరం లేదు. చేతులు 2 బార్లా పెట్టి చక్కగా భుజాలు విశాలంగా వెన్నుపూస నిటారుగా పెట్టుకొని చేయాలి. లెఫ్ట్ రైట్. రొటేషన్. గడ్డం ఛాతీ కాంచి కొబ్బరి నూనె, వీలైనంత వరకు కొబ్బరి నూనె వాడడానికి ప్రయత్నం చేయండి. నూనెలు చాలా రోల్ ప్లే చేస్తుంది ఆరోగ్యం మీద. మనం ఎంత కష్టపడ్డా మనం వాడే నూనె సరిగ్గా లేదనుకోండి, ఏ నొప్పులు తగ్గవు. అన్ని కండరాల నొప్పులు, పట్టేయడాలు అన్ని మామూలుగానే ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ మనం సరైన నూనె వాడకపోవడమే. సో అక్కడి నుంచి ఆలోచన మొదలు పెట్టాలి మనం ఆరోగ్యంగా.
మంచి నూనెలు వాడాలి, రాజీ పడకూడదు. ఆవు నెయ్యి వాడుకోవాలి, అది కూడా నాటు ఆవు నెయ్యి. ఆ నెయ్యి మళ్ళీ గేదె నెయ్యి ఎటువంటి పరిస్థితుల్లో వాడద్దు. నెక్స్ట్ ఇంకేమైనా మిగిలిపోయినాయా? భుజాలకు సంబంధించింది ఒకసారి లిఫ్ట్ చేయండి. ఇది మర్చిపోతున్నాము. నేను ఇది రోజు కూడా కలపాలి, యాడ్ చేద్దాం అనుకుంటాను. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకుంటూ భుజాలు లిఫ్ట్ చేస్తాం. బ్రీత్ అవుట్. ఎవరైనా కానీ భుజాల నొప్పులు, మెడ నొప్పులు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ భుజాలకు సంబంధించి చేయాలి. రొటేషన్ ఒకటి ఇలా రివర్స్. స్లోలీ రిలాక్స్. సింహ క్రియ, అదే సింహాసనం ఒక 5 సార్లు ఎవరికి వాళ్ళు. డీప్ బ్రీతింగ్. రెండు చేతులు రాపిడ్ చేసుకుని ఆరి చేతుల యొక్క నిలువచ్చు చూడడం, కంఠం మీద పామి ప్రేయర్ చేద్దాం. శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక వెయిట్ చేయాలి. డీప్ బ్రీతింగ్. Deep breathing. Deep breathing. Om Asatoma Sadgamaya Tamasoma Jyotirgamaya Mrityonma Amrutangamaya. Om Shanti Shanti Shanti. Harihi Om. సర్వే జన సుఖినో భవంతు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సులోచన, లలిత కుమారి, శేష్ కుమారి, ఉమా మహేశ్వరి, శ్రీదేవి, పద్మావతి, రత్న, జానకి దేవి, కే సుధా, కృష్ణవేణి, వి పద్మజ 11 మంది క్లాసులో ఉన్నారు. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు మేడం. హలో, పద్మావతి గారు బాగా ఫాలో అవుతున్నారు, చాలా బాగా డెవలప్ అవుతున్నారు. కీప్ ఇట్ అప్. బాగా అట్లనే సాధన చేస్తూ బాగా ముందుకెళ్ళాలి మీరు. చాలా చాలా మన క్లాస్ లో మేడం విన్నాను మేడం, చాలా చాలా బాగున్నాయి అనిపించినాయి అసలు వీడియోస్. నిజంగా భలే ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది పద్మావతి గారి విషయాల్లో మాత్రం. నేను బాగా గమనించిన వాళ్ళల్లో శేష్ కుమార్ అంటే ఆల్రెడీ అసలు ఎప్పటి నుంచో మెడిటేషన్ చేస్తూ ఉంటారు, కానీ విపరీతమైన చేంజ్ కనపడిపోయింది. శేష్ కుమార్ అంటే నేను డైరెక్ట్ గా ఈ మధ్య కలవడం జరిగింది ఒకసారి. అసలు ఆశ్చర్యపోయాను నేను చూసి. మెడిటేషన్ ప్రభావం అది అంతే. సో మనం కూడా అట్లా మనం కూడా అందరం కూడా శేషు చాలా బాగుందమ్మా ఈరోజు క్లాస్. చాలా చక్కగా చెప్పావు, టైం వేస్ట్ కాకుండా. అదే ట్రై చేస్తున్నాను. అయినా కూడా ఇంకొంచెం సమన్వయం చేసుకోవాలి. ఇంకొంచెం అంటే ఇటు యోగా చేస్తూ అది మాట్లాడుతుంటే అటే వెళ్ళిపోవాలనిపిస్తాం, యోగా చేసేది కాదు. సో అందుకొని మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ తగ్గించుకొని అట్లా చెప్తున్నాను, ట్రై చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది నాకు కూడా. అదే అందరూ తప్పనిసరిగా చిన్నగా యోగ సాధన ముందు కంటిన్యూ అవ్వని వాళ్ళు యోగ సాధన కంటిన్యూ చేయండి ఫస్ట్ శ్రద్ధగా. ఆ తర్వాత నెమ్మదిగా మీకు తెలియకుండా మెడిటేషన్ పాత్రలకు కూడా మనం వెళ్ళిపోతాం. మీకు అంతే, అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. సో శ్రద్ధ, నిరంతర అభ్యాసం, గురువు పట్ల ఒక గౌరవం, ఈ 3 ఉండాలి అంతే. మనం ఇంకేం అక్కర్లేదు. అది
చాలా అది చాలా మూడు ఉంటే బాగుందమ్మా ఈరోజు క్లాసు. అవును, ఇంకా నాకు బాగుంది, కూడా బాగా బాగానే పర్వాలేదు టైంకి. మీరందరూ కూడా చక్కగా ఫాలో అవుతున్నారు, నాకు అది సంతోషం. అంటే చెప్తున్న వీడియోలు కానీ అది మన గ్రూప్ లో పెట్టిన వీడియోలు చూడడము, వాటి ద్వారా మన యోగాకి సమన్వయం చేసుకోవడం పాయింట్లు అట్లా అది కొంచెం గమనించుకొని చెయ్యండి. చేయని వాళ్ళు చేస్తున్నారు చాలా మంది. అది పద్మావతి గారు ఒకప్పుడు ఎంత గుర్తో నాకు, చాలా చాలా ఆరోగ్య సమస్యలతో వచ్చారు యోగాకి. శేష్ కుమార్ ఆంటీ కూడా, మీరు కూడా కదా, అసలు నాకు భలే గుర్తు అనమాట మీ ఇద్దరు. అవునమ్మా. ఒకరు ఎందుకంటే ప్రాబ్లమ్స్ మేడం, శేష్ కుమార్ గారిది నాది సేమ్ ప్రాబ్లమ్స్ మేడం. అది డెయిల్ బోన్ ప్రాబ్లమ్ తో అసలు నువ్వు కూర్చోలేక అలా. మీది ఇంకా ప్రాబ్లం, మీరైతే ఎప్పుడు నిలబడే ఉండేవాళ్ళు. శేషు ఆంటీ కొంచెం కిందైనా కూర్చుండేవాళ్ళు అప్పుడప్పుడు, మీరు కొంచెం తక్కువే కదా. కింద కూర్చోవటము వజ్రాసనంలో ఇప్పుడు ఎక్కువ కిందే కూర్చుంటున్నాను మేడం. ఒక సూర్య నమస్కారాలే చైర్ లో కూర్చొని చేస్తున్నాను కానీ ఇంకా మిగతా అంతా కిందే కూర్చొని అలా చేస్తున్నాను మేడం. అసలు అంటే మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టే, బాగుంది. చాలా ఇక ఫీల్ అవుతూ ఏం లేదు, మణిపూర్ చక్రం దగ్గర మనము దృష్టి కేంద్రీకరించాలి. ఆటోమేటిక్ గా అనిపిస్తుంది అది మనం ఏమనుకుంటామంటే మూలాధారం చక్రం ఆరోగ్యంగా ఉండడం కోసం విపరీతంగా ఏదో తపన పడిపోతా ఉంటాం. చాలా చాలా క్లియర్ గా చెప్పారు మేడం. ఏంటిది మూలాధారం కాదు, మీరు చేయవలసింది మణిపూర చక్రాన్ని ఆరోగ్యం గుర్చుకోవడం. ఆటోమేటిక్ ఈ రెండు ఆరోగ్యంగా వస్తాయి. ఎంత లాజిక్ అది, అంతే కదా. సో ఇట్లాంటివి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకి లౌకికంగా ఎన్నో కోరికలు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా నెరవేరిపోతాయి ఆటోమేటిక్ గా. మనం కష్టపడాల్సిన పనే లేదు, నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని మనం అడగాల్సిన పనే లేదు. నేచర్ అంటే యూనివర్స్, విశ్వంలో ఉన్న శక్తి ఏం చేస్తుందంటే మనకి, మనం జస్ట్ ఒక మంచి భావన, ఒక మంచి ఆలోచన మనం వదలాలి అంతే మన వైపు నుంచి. ఎవరైనా కావాలని చెడ్డవి వదలము. కాకపోతే మన ఆలోచన పరంపర ఎలా తయారైందంటే మనకు తెలియకుండానే నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ ఇవి లోపల లోపల జరుగుతూ ఉంటాయి. చెప్పారు కదా మేడం, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే నెగిటివ్ తగలబడి అలా వచ్చేస్తుంది, కానీ అది మార్చాలా అని చెప్పేసి చెప్పారు. చాలా బాగా చెప్పారు అది చాలా కరెక్ట్. చెప్పే విధానంలోనే నెగిటివ్ పోవడం అవుతుంది. అట్లా మనకి గురి కుదిరిన వాళ్ళని పట్టుకోవాలి. మనకి గురి ఎక్కడ కుదురుతుందో గమనించుకోవాలి. వాళ్ళే గురువులు. గురువు అంటే ఏంటి? గురి ఎవరి మీద అయితే గురి కుదిరిద్దో వాళ్ళే గురువు, అంతే. ఆ టైంలో మనం సరోజమ్మ గారి మాటలు వింటుంటే మేడం ఏంటో మన కళ్ళకి అడ్డుకో ఉన్న పొరలన్నీ ఒక్కొక్కటి ఆ వీడియోస్ అన్ని వింటుంటే మనం ఎన్ని మిస్టేక్స్ చేసామో అవన్నీ విడిపోతున్నట్టు అనిపించింది మేడం. ఆ 3 వీడియోలు మొత్తం వింటే చాలా బాగుంది, చాలా బాగుంది. నేనైతే ఒక్కొక్క వీడియో 2 సార్లు వింటున్నా, 2 సార్లు 3 సార్లు కూడా వింటున్నా. నాకు బాగా నచ్చింది. అదృష్టం దొరికిందనుకుంటాం మేడం. నిజంగా అసలుకి మీరు మీ గురు సాంగత్యంలో ఉండటం వలన అసలుకి ఇన్ని మంచి జ్ఞానం అనేది తెలుస్తుందని అసలు ఎన్నిసార్లు అనుకుంటాం అసలుకి. ధన్యవాదాలు. చక్కగా అంత మంచి అభిప్రాయం పెట్టుకున్నారు. అదే శ్రద్ధ, అదే గురు సేవ అంటే. ఇంకంతకు మించి ఏమి ఉండదు. మనం ఎవరి ద్వారా అయితే మనము ఒక లాభం పొందుతున్నామో వాళ్ళ పట్ల ఎప్పుడు సదా కృతజ్ఞతగా ఉండడం అంతే. ఇప్పుడు నిన్న వీడియోలు విన్నాము, ఆవిడకి ఎంత మంచి ఎనర్జీ ఎల్లు ఉంటుంది, బ్లెస్సింగ్స్. అలాగే మనం కూడా అంతే, మన చుట్టూరా వింటుంటే వైబ్రేషన్స్ అసలుకి ఎంత అసలుకి ఆనందంగా అంటే అసలు అలా ఉందన్నమాట మేడం. ఎందుకు వచ్చింది ఆ ఆనందం? ఎందుకు వచ్చింది? ఆ వీడియోనే కదా మనం విన్నది. అంటే ఆవిడ అంత తపన పడి చెప్పారు, అంటే ఆవిడ అంత సిన్సియర్ గా మనస్ఫూర్తిగా చెప్పారు, అందుకోసమే మనకు వచ్చింది. అలాగే యోగా కూడా అంతే, మీరు మనస్ఫూర్తిగా చేయండి. మీరు చేసేది 10% 20% చేయండి చాలు. అంటే ఆరోగ్య సమస్యల వల్ల ఏదైనా కుదరకపోతే 10% చేసిన 100% వస్తుంది లాభం. విషయం ఏంటంటే అక్కడ భావన, మన భావన ఎలా ఉంది అంతే. మన దేవుడి దగ్గరికి ఎంత నమ్మకంగా వెళ్తామో మన మొక్కులు తీర్చుకోవడానికి, మనకి కోరికలు నెరవేరడం కోసం దేవుడిని ప్రార్థిస్తుంటాం కదా, ఆ శ్రద్ధ దీంట్లో 10% పెట్టండి చాలు. ఆ భావం పెట్టండి, ఇంకేం ఒక్కర్లేదు.
అదే చూసుకుంటుంది. ఇక యూనివర్స్ అదే మనకి కావాల్సినప్పుడు కావాల్సిన టైంలో మనకి అందిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో అది అదే చూసుకుంటుంది. ఇంకా మనం ఎదురు చూడకూడదు. క్లియర్ గా చెప్పింది కదా ఆమె, మేనిఫెస్టేషన్ మన చేతుల్లో ఉండదు. మీరు సంకల్పం చెయ్యాలి, వదిలేయాలి అంతే. సంకల్పం చేసి వదిలేస్తే అది పండు ఎలా అయితే పక్వానికి వస్తుంది, పక్వం రావడానికి దానికి కొంత టైం తీసుకుంటుంది కదా. అన్ని పండ్లు ఒకేసారి పక్వానికి రావు కదా. అలాగే మన సంకల్పాలు కూడా అంతే. అవి ఫుల్ఫిల్ అవ్వాలి, అంటే అవి బయటికి రావాలి రిజల్ట్ అంటే కొంత సమయం తీసుకుంటుంది. అది అన్నీ ఉంటుంది రోల్ ప్లే చేసుకుంటే. ఆ సమయము దానికి ఇవ్వాలి మనం. అంతేగాని ఇంకా అవ్వలేదు నేను సంకల్పం చేశాను ఇలా ఎదురు చూడకూడదు. అదే దీన్నే నిష్కామ కర్మ ఫలితాన్ని ఆశించుతూ కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని వదిలేయి అని చెప్పడంలో అర్థం ఇదే అన్నమాట. మనము కర్మ అంటే ఆలోచన పరంగా కర్మ చేస్తున్నాము. ఆ ఆలోచన చేశాక ఇంకా దాని మీద ఇంకా మనం మర్చిపోవాలి. ఇంకంతే, ఇది జరిగిందా లేదా, ఈ ఆలోచన చేశా నేను, ఇంకా అవి మనకి సంబంధం కాదు. చక్కగా మంచి ఆలోచన చెయ్యి, దానికి తగ్గ శ్రమ చెయ్యి, దానికి సంబంధించి పురుషార్థం మన వైపు నుంచి అంత ఉంది. ఇవన్నీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ప్లస్ మన పూర్వజన్మ సుకృతము చాలా అది కూడా ఉంటుంది. కాకపోతే దాన్ని కూడా అధిగమించి మన పురుషార్థం అంటే మన త్రికరణ శుద్ధిగా చేస్తే దాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. అది తుఫాన్ లాగా వచ్చే పరిస్థితుల్ని కూడా ఒక చిన్న గాలివాన లాగా ఎదుర్కొండే అంత మానసిక స్థైర్యం మనం పెంచుకోవచ్చు త్రికరణ శుద్ధిగా కనుక పనిచేస్తే. అది మన భావంలోనే ఉంది. ఆ కష్టము పెద్దదా చిన్నదా ఫీల్ అయ్యే విధానం అది. అంతే కదా. ఇప్పుడు చీకట్లో చూడండి, అక్కడ తాడు ఉంటుంది, కాలి తగలంగానే మనకి ఎంత భయం వేస్తుంది, పామేమో అనిపిస్తుంది. అదే లైట్ ఉందనుకోండి, అక్కడ ఒక మంచి లైట్, చీకటి లేకుండా బాగా వెళ్తుంది, తాడుంది, దాన్ని చూస్తాం, అనుకోకుండా కాలు తగులుతుంది. దాన్ని చూడటం వల్ల ఏం జరుగుతుంది, అంతకుముందు చీకట్లో ఉన్నంత ఫీలింగ్ రాదు, అంత భయం ఉండదు, కొంచెం తక్కువ భయంతో అలా పక్కకి వెళ్ళిపోతుంది. అట్లాగే పరిస్థితులు కూడా అంతే, ఎదుర్కొనే విధానము మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తామో ఆటోమేటిక్ గా మనకి అసలు ఎంత కష్టమైన పరిస్థితులైనా చాలా పూచిక పుల్లలాగా దాన్ని చూడడం అలవాటు అయ్యి అది మనం పెద్ద ఇబ్బంది పెట్టదు. మన భావాలే మనల్ని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి. అది ఇది గుర్తుపెట్టుకోవడం. ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. పెట్టిన వీడియోలు తూచా తప్పకుండా మీరు చూస్తున్నారు చూడండి, అదే శ్రద్ధ అంటే. ఇంకంతకు మించి వేరే శ్రద్ధ అనేది ఏం లేదు. వీళ్ళంత వరకు సినిమాలు మానేసి సీరియల్స్ మానేసి, మీరు ఎప్పుడు మానేశారు నాకు తెలుసు, 5-6 సంవత్సరాల నుంచే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మనము ఎంటర్టైన్మెంట్ సీరియల్స్ అవసరం లేదు మనకి, మనదేదో మనం ఎంటర్టైన్ చేసుకుంటే చాలు అని ఎన్నోసార్లు చెప్పాను, పాటిస్తున్నారు కూడా అందరూ. సో అట్లానే ఉండండి, సైడ్ అవ్వద్దు. ఎందుకంటే ఇవాళ అంతా ఇంటర్నెట్ అన్లిమిటెడ్ వచ్చేసింది, వైఫై వచ్చేసింది ఇళ్లలోకి, ప్లాట్ఫామ్స్ చాలా పెరిగిపోయినాయి, ఓటీటీ ఏదో అంటారు కదా, సినిమాలు సీరియల్స్ ఓవర్ అయిపోయింది. మనం ఏదో ఫ్రీగా వస్తుంది కదా అని చూస్తే ఈ మన ఎనర్జీ ఫ్రీ కాదు, ఇది పూర్వజన సుకృతం. ఈ అనవసరంగా ఈ శక్తిని అంతా వేస్ట్ చేసుకోకూడదు. జీవితం అంతా టైం అంతా అయిపోతుంది, అది డబ్బులతో కొలిచేది కాదు. మన సమయము వాడి వైఫై కంటే చాలా విలువైంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎదుటివాడి ఇచ్చే వైఫైలు వీటికంటే చాలా చాలా విలువైంది, అమృతం. సో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి పుస్తకాలు చదవడం, స్వాధ్యాయం, యోగ సాధన చేయడం, వీలైతే 10 మందికి ఎలా సహాయం చేయాలనే విషయం ఆలోచన చేయడం, లేదా మన కుటుంబాన్ని మన వాళ్ళతోటి డీల్ చేసే విధానం, ఇట్లాంటి విషయాల్లో సాధన చేయండి అంతే. ధన్యవాదాలు. లలిత గారు, ఆరోగ్యం బాగుంటుందా? మేడం గారు బాగుందండి. మీ ఆరోగ్యం పూర్తిగా సెట్ అయిపోయినట్టేనా? మీకు ఒకటి చెప్పాలనుకున్నాను, చెప్తాను. నిన్న క్లాస్ లో కూర్చుంటే నాకు తెలియకుండానే సూర్యనమస్కారాల దగ్గర నుంచి మెడిటేషన్కి వెళ్ళిపోయానండి. కూర్చోవాలనిపించింది, అలా కూర్చొని తర్వాత ఇంక పడుకున్నాను అనమాట. పడుకున్నప్పుడు నాకు నేను మెడిటేషన్ లో ఉండే పడుకున్నాను, చెవులో నుంచి నాకేదో బయటికి వెళ్ళిపోతున్న శబ్దం వినిపించిందండి. ఆ తర్వాత ఎంత తేలిగ్గా ఉందంటే నాకు అనిపించింది, నేను నా గిడ్డినెస్ దాని మీద పెట్టి చేసుకున్నాను అనమాట. అది వెళ్ళిపోయిందేమోనండి నాకు, నిన్న కానివ్వండి ఇవాళ కానివ్వండి అసలు నాకు ఆ థాటే రావటం లేదండి. నేను అనుకుంటున్నాను అది వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాను, అంత తేలిగ్గా ఏంటో
అనిపించేది, అనీజీగా ఉండేది. కానీ అది ఎంత తేలిగ్గా ఉందంటే అలా అనిపించింది. ఎందుకో నేను ఆవిడ వీడియో విన్న దగ్గర నుంచి ఆ చిన్న చిన్న పాయింట్లు కూడా అర్థం చేసుకోలేక ఎంత ఇబ్బంది పడ్డాము. ఆవిడంత సూక్ష్మంగా చెప్పారు, దాన్ని రెండు ముక్కల్లో చెప్పేశారు కదా. అలా అనుకుంటూ నేను ఫర్గివ్ మీ అంటున్నారు కదా, ఇంకా నేను అదే చెప్పుకుంటూ ఉన్నాను. ఏమి చేయలేదండి, నాకు నేనేమి చేశానో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు అని చెప్పి అదే చెప్పుకున్నానండి. అది చెప్పుకునేటప్పటికి నాకు ఆవిడ పడి నేను కాలు ఇరిగిందన్నది విని అది గుర్తు పెట్టుకొని చేస్తాను. నాకెందుకు చాలా తేలిగ్గా అనిపించిందండి. చాలా సంతోషంగా ఉంది, ఇంప్లిమెంట్ చేశారు చక్కగా, మీరు కూడా ఒక అనుభవం పొందారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అంతే, ఎవరికి వాళ్ళమే. చాలా మంచిది విషయం చెప్పారు. నిజంగానే క్షమించమని కోరడమే, మనకు తెలియాల్సిన పని లేదు, మనం ఎవరికి హాని చేసామనేది మనకు తెలియాల్సిన పని లేదు. ఎందుకంటే 2 రోజుల క్రితం జరిగిందే మనకు గుర్తుండదు. అలాంటిది పూర్వ జన్మల్లో ఎప్పుడెప్పుడు ఎవరిని ఏం కష్టపెట్టామో మనకేం తెలుసు. అందుకని క్షమించమని కోరుకోవడమే. మనకి ఏదైనా బాధ కలిగింది అనుకోండి, నేను ఎవరినో బాధ పెట్టి ఉంటాను, నన్ను క్షమించమని ఆ నేచర్ని కోరుకోవడమే. యూనివర్స్ని కోరుకుంటే యూనివర్స్ లో సూక్ష్మ శరీరాలు చాలా ఉంటాయి. ఎక్కడికో ఎవరికి టచ్ అవ్వాలో వాళ్ళకి వెళ్ళిపోయింది, టచ్ అయిపోయింది. టచ్ అయ్యి వాళ్ళు శాంతి ఇస్తారు. శాంతి ఇచ్చినప్పుడు మనకి అది ఉపశమనం లాగా పనికొస్తుంది. అట్లా సైంటిఫిక్ గానే ఉన్నాయి ఇవన్నీ, ప్రూవ్ కూడా అయ్యి. సూక్ష్మ శరీరాలు మన చుట్టూరా యూనివర్స్ లో ఎన్నో ఉంటాయి, మనకు కనపట్లేదని లేవనుకోకూడదు. అది సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు లలిత గారు, చాలా చాలా బాగుంది. ఇది విన్నాక హ్యాపీగా ఉంది. ఇంకా అసలు నాకు తెలియకుండానే వెంటనే ఎంత నిద్రలోకి వెళ్ళిపోతున్నానండి. అంత ముందు అంత నిద్ర పట్టిన అట్లా ఉండేదాన్ని. అసలు ఇప్పుడు పడుకుంటే ఇంకా నాకు అసలు అంత ఫ్రీగా అనిపిస్తుంది అన్నమాట. అంతే, చాలా బాగుంది నాకు 5 దినాలు. అదే చెప్పుకుంటున్నానండి, మా ఇంట్లో కూడా అదే చెప్తుంది. ఎవరు నెగిటివ్ గా మీరు అసలు అనుకోవద్దు. నోరు తెచ్చి మాట్లాడడం కూడా ప్రాక్టీస్ చేయాలి, అంటే మాట్లాడకుండా ఉండే విధంగా. తెలియకుండా వచ్చేస్తుంది కథే, ఏం చెప్పింది ఇట్లా అనుకోమంది. రీసెట్ బటన్ వెంటనే మాట్లాడే పదజాలం మారిపోతా ఉంటుంది. క్లియర్ గా చెప్పింది. మళ్ళీనేమో మనము బయటకి వెళ్ళి టెన్షన్ పడి వస్తుంటాము, బయట పని బయట వదిలేసి రావాలి, ఇంట్లో వచ్చాక ప్రశాంతంగా ఇక్కడ ఆలోచన చేయాలి. సో అది ఎలా అంటే ఇట్లా జస్ట్ వెనక్కి ముందుకి స్విచ్ ఆన్ చేసుకోమని చెప్పింది కదా. ఒక బోల్టింగ్ కనుక ఇట్లా ముందుకి ఇట్లా కీ వెనక్కి అంటాం కదా, ఆ విధంగా అనుకోమని చెప్పారు. సో ఇదంతా కూడా మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది కొన్ని రోజులకి. ఫస్ట్ లో ఎఫెక్ట్గా మనకి ఎంతగా అనిపించచ్చు, అట్లాంటివి రాకూడదు. నేను యోగా చెప్పేటప్పుడు ఇది ఇట్లా చేయొద్దు, మెడ కింద దించొద్దు ఇలా అంటున్నప్పుడు నాకు కూడా గుర్తొస్తుంది, నేను ఎందుకు అలా చెప్తున్నాను, కిందకి దించొద్దు అనడం కంటే మెడ ఎదురుగా చూస్తూ ఉండాలి, అలా చెప్పి అంతవరకు వదిలేయచ్చు కదా. ఆ ఫీలింగ్స్ నాకు కూడా తెలుస్తుంది కొన్ని. అంటే అలవాటు అయిపోయి మనము అంటే నోవి చెప్తుంటాను కదా, అప్పుడు అనిపించింది నేను కొంచెం లాంగ్వేజ్ మార్చాలి అనిపించింది. అట్లా ప్రతి వాళ్ళు ఎవరి ప్రాక్టీస్ లో వాళ్ళకి మనం కరెక్షన్ చేసుకోవడమే రెగ్యులర్ గా మనం చేసే తప్పులు. తలుపు అంతే కదా, గట్టిగా వేస్తే ఏమంటాం, ఎందుకు అలా గట్టిగా తలుపేస్తావు అని అంటాం, కానీ నెమ్మదిగా వెయ్యి ఇంకా బాగుంటుంది అలా చెప్పం కదా. అది బాగుంది. అట్లనే మనం కూడా ప్రాక్టీసే, మనమే చేసుకోవడమే ప్రాక్టీస్ అంటే. సందర్భం వచ్చినప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతుంటే ఇమీడియట్ గా ఇక్కడ నొక్కుకోమండి. ఆవిడ ఏం చెప్పారు, కడతల దగ్గర ఒక్కసారి అలా అనగానే మన నెగిటివ్ లోకి వెళ్తున్న దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చేస్తామంట. అది ఆటోమేటిక్ గా మోడ్ లోకి వెళ్ళిపోతుంటాం అలవాటుగా, అది చేయకూడని వాటికి. అప్పుడు ఒక్కసారి ఇట్లా నొక్కుకోమన్నారు. బాగుంది. ఓకే, వినండి. 4 మీకు అదే లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా ఉంది. కంక్లూజన్ అయితే అదిరిపోయింది. సంపూర్ణ శరణాగతి, దానికి మనం ప్రపంచాన్ని చూసే విధానం, మన చుట్టూరా ఉన్న ప్రపంచాన్ని నెగిటివ్ ఫీలింగ్ తో చూస్తే మనకి నెగిటివే వచ్చి పడతా ఉంటుంది. ఇట్లా టన్నులు వచ్చి పడతా ఉంటుంది. అది మనం తట్టుకోలేక ఈ లోపల అసహనము, ఒక రకమైన బాధ, ఏదో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లోంచే భయం వచ్చింది. ఆ భయంతో ఎదుటి వాళ్ళని అరవడం, వాళ్ళు ఏదో మనకి హాని చేస్తారేమో అని లోపల మనమే కూలిపోయి తెలియకుండా ఎమోషన్స్ నెగిటివ్ రావడం, ఇవన్నీ ఇంటర్లింక్ అన్నమాట ఒకదానికి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే
మనం ఫస్ట్ అసలు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం, మన చుట్టూరా ఉన్న ప్రపంచాన్ని పాజిటివ్ గా చూడడం మొదలు పెడితే నాకు ఆటోమేటిక్ గా వాళ్ళంతా ఫ్రెండ్లీగా, వాళ్ళ ఎనర్జీ అంతా మనకి ఫ్రెండ్లీగా వస్తూ ఉంటుంది. ఇంతే, చిన్నది తెలుసుకోవడమే. దీనికి మెయిన్ మంచి మార్గం ఏంటంటే, మనం ఎట్లయినా ఒక గంటన్నర యోగా చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్ గా యోగా ప్రాక్టీస్ అయిపోగానే ప్రేయర్ చేశాక ఆ ఎనర్జీ, ఇప్పుడు దాకా నేను సంపాదించుకునే పాజిటివ్ ఎనర్జీని అంతా నా చుట్టుపక్కల అందరికీ పంపిస్తున్నాను. అందరూ బాగుండాలి, సర్వే జన సుఖులో భవంతు, ఇలా ఏదో ఒకటి అలా కొంచెం మనం అలా అనుకోనేసి రిలీజ్ చేయండి ఎనర్జీని. ఆటోమేటిక్ గా మన చుట్టూరా ఉన్న ఎనర్జీ ఫీల్డ్ చెడిపోకుండా ఉంటుంది, మనం సేఫ్ గా ఉంటాం. అది. ధన్యవాదాలు.